వెల్కమ్ టు స్టూడియో తెలుగు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయం. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా 48 కోట్ల రూపాయలు మంజూరుకు ఆమోదం. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు, అవసరమైన సిబ్బంది తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆమోదం. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 14.40 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోదం. దాతల క్యాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయం. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా 2వ దశలో 14.10 కోట్లు మంజూరు. మొట్టమొదటిది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం
నిర్మాణ పనులు రెండవ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. ఇక తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లైతే ఏదైతే ఉన్నాయో, తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం, అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్లు మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000, పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణం పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది.